హలో అండి, హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? ఇంకా డీసెట్కి అయితే ఇంకా ఎగ్జామ్ అయితే 25కి కదా. ఈరోజు అయితే 20 ఎగ్జాము, ఇంకా 4 డేసే ఉంది. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. నేనైతే ఈరోజు ఏం చదివానంటే, సోషల్లో వచ్చేసి మనకి వెయిటేజ్ మార్క్స్ 20 మార్క్స్ ఉంది కదా. సో నేనైతే ఇంకా జస్ట్ నా డే ప్లానింగ్లో నేను ఏమైతే చదువుతున్నానో జస్ట్ మీతో నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ప్రాక్టీస్ బిట్స్లో వచ్చేసి కోనిఫెరస్ జాతికి చెందిన దేవదారు చెట్లు పెరుగుదలకు అనువైన వాతావరణం, చలిగా ఉండాలి. సతత హరిత అడవులు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి. భూమధ్య రేఖ కొన్ని నెలల పాటు వర్షాలు పడే సంవత్సరంలో అధిక భాగము పొడిగా వెచ్చగా ఉండే ప్రాంతంలో ఈ అడవులు పెరుగుతాయి. ఆకురాల్చే అడవులు. భూమి మీద ఏ మేరకు అడవులు ఉంటే మానవ మనుగడకు సాధ్యమవుతుంది అంటే ఎంతంటే 33%, 33%. చాలా తక్కువ వర్షపాతము, అధిక ఉష్ణోగ్రత ఉండి పొడి ప్రాంతంలో ఈ అడవులు పెరుగుతాయి. ముళ్ళ అడవులు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? నల్గొండ. యాక్చువల్గా నేనైతే ఇంకా ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నాను. టాపిక్ వైజ్గా మంచిగా ఇచ్చారు. అటవీ శాఖ అనేది ఎప్పుడు ఏర్పడింది? 1878. గిరిజనుల అటవీ హక్కులను పునరుద్ధరించిన సంవత్సరం 2006. తెలంగాణలో అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనుల శాతం 70%. రాష్ట్రంలో ఎన్ని చదరపు కిలోమీటర్లు మేర అడవుల విస్తీర్ణం ఉందని ప్రభుత్వం ప్రకటించింది? 26,904. ఇంకా కొన్ని మనము ఖనిజాలు ఉపయోగాలు చదువుతాను. ఈ యొక్క బాక్సైట్ అల్యూమినియం తయారీ, బోరాక్స్ మందులు, టూత్పేస్ట్, వెల్డింగ్లో, కాపర్ విద్యుత్ తీగలు, పాత్రలు, వజ్రం కోత కోసే పరికరంగా, ఆభరణాలు, ప్లేట్స్టర్ సిరామిక్ పాత్రలు, గ్రానైట్ల రంగులు, గలిన సీసం తయారీలో, గ్రాఫైట్ పెన్సిల్ కందనం తయారీ, జిప్సం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సిమెంట్ తయారీ, హేమటైడ్ ఇనుము తయారీ, క్వార్ట్జ్ గాజు తయారీ, విద్యుత్ నిరోధకాల తయారీలో. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ అనేది చాలా విలువైనది కదా. ఇంకా ఇలాంటి చదువుకునే వాళ్ళని అయితే ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తే చాలా నాకైతే హ్యాపీ. ఎందుకంటే ఈ యొక్క డైలీ నేనైతే ఒక టైం టేబుల్ అయితే ఇలా నేను ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుంటున్నాను. సో అందుకనేసి నేనైతే ఈ విధంగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా ఫిజిక్స్, సైన్స్లో కూడా ఇక్కడ అది సైన్స్లో వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ లాగా వేయలేదు, డైరెక్ట్ సింగిల్ లైన్లో మాత్రమే ఇచ్చారు. సో నేనైతే ఈరోజైతే సింగిల్ లైన్లో ఉన్నవి మాత్రమే నేర్చుకున్నాను. అందులో కొన్ని నేను ఒక డిస్కషన్ చేస్తాను. కొన్ని ఫిజికల్ సైన్స్లో వచ్చేసి సాంద్రత ద్రవ్యరాశిపై ఘనపరిమాణము, ఇంకా రూథర్ఫర్డ్ పరమాణు నమూనాన్ని సమీక్షించడం ద్వారా ఎలక్ట్రాన్లు కేంద్రం చుట్టూ గల నిర్దిష్ట స్థిరశక్తి స్థాయిలో ఉంటాయని రూపించిన శాస్త్రవేత్త ఎవరు? నీల్స్ బోర్. పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్ల సంఖ్యను ఏమంటారు? ఆ మూలకం యొక్క పరమాణు సంఖ్య అంటారు. గరిష్ట సంఖ్యలో ఐసోటోపులు కలిగిన మూలకాలు ఏవి? జీనాన్, సీజియం. సీజియంలో ఐసోటోపుల సంఖ్య 36. ఎలక్ట్రాన్ యొక్క ఆవేశాన్ని ఎలా పరిగణిస్తారు? ఒక ప్రమాణ రుణావేశంగా. ప్రోటాన్ యొక్క ఆవేశాన్ని ఎలా పరిగణిస్తారు? ఒక ప్రమాణ ధనావేశంగా. ఇట్లా ఈ ఫిజికల్ సైన్స్ను ఇంకా ఏమంటే మొత్తం ఇక మనకి సైన్స్ జనరల్ సైన్స్లో ఇప్పుడు 2 భాగాలుగా ఉంటాయి కదా, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ లాగా. సో నేనైతే అవి ఓన్లీ సింగిల్ లైన్లోనే మాత్రమే ఇచ్చారు. నేను అవి మాత్రమే చదువుతున్నాను. ఇంకా టైం లేదు కదా. ఇంకా నేనైతే చదివింది అయితే ఇంకా ఎగ్జామ్లో గుర్తుండాలి అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అదే చదివింది రావడం లేదు, కానీ మనం చదువుకున్న దానికి అనేది ప్రతిఫలం ఉండాలి కదా. ఇంకా వచ్చేసి ద్రవ్యరాశి యొక్క ప్రమాణం ఎంత? కిలోగ్రాము. ఏ నియమాన్ని జడత్వ నియమం అని కూడా అంటారు? న్యూటన్ మొదటి గమన నియమాన్ని. భూమి మీద ఉండే ఏ వస్తువుకైనా ఉండే స్థితి నిశ్చల స్థితి అని నిర్ధారించింది ఎవరు? అరిస్టాటిల్. కుళాయిలు లేదా కాంజి, కాబా, కన్న ద్రవణాలు ఇలాంటి మిశ్రమాలు విజాతీయ మిశ్రమాలు. వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు ఇది 9th క్లాస్ అండి, అంటే మనము చిన్నప్పుడు చదువుకున్నవే. సిఎన్జి అనగా సంపటిత సహజవాయువు అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్.
ఇళ్లలో వంట అవసరాన్ని ఉపయోగించే గ్యాస్ ఇది. అంటే మనము అందరికీ తెలుసు కదా, ఇది ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఘన ద్రవ వాయు పదార్థాలు వేటిలో వ్యాపనం చెందుతాయి? ద్రవాలలో. సో ఇక నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు అయితే తమ్మునేలు అనేసి నేను జస్ట్ ఎలా చదువుతున్నానో అలానే డైరెక్ట్ పెడుతున్నాను. ఇంకా పెద్దగా నేను దాన్ని ఏం చేయడం లేదు, ఎందుకంటే ఇంకా అంత టైము ఉండడం లేదు. ఇంకా జస్ట్ అప్లోడ్ చేయడానికి కూడా అసలు ఈ నెట్ కానీ నెట్ సరిగా ఉండదు, ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ నేనైతే ఇంకా ఆ నెట్ అయితే ఇప్పుడు బుక్కే ఉంది కాబట్టి ఆల్రెడీ, ఇంకా నేను ఫోన్లో అయితే ఏం చదవడానికి ఏం లేదు కదా. సో నేనైతే ఒక బుక్కే తీసుకున్నాను కాబట్టి అందులోనే ప్రిపేర్ అవుతున్నాను. సో అట్లా ఇక నెట్ ఉండడం వల్ల నేనైతే ఇంకా అప్లోడ్ చేయడానికి అనేసి నెట్ అనేది నెట్ అయితే యూజ్ అవుతుంది. అంటే వాయు పదార్థాలు వేటిలో వ్యాపనం చెందుతాయి? వాయువులలో. జీవుల మనుగడకు ఒక ముఖ్యమైన మరియు అవసరమైన ప్రక్రియ ఏది? వ్యాపనం. ఉష్ణోగ్రతను కొలిచే మరో ప్రమాణం ఏది? కెల్విన్. సూర్యుడు ఉదయించే స్థానం రోజు ఉత్తర దిక్కుగా కదుటకు ఏమని పిలుస్తారు? ఉత్తరాయణము. కుజుడు బృహస్పతి కక్షల మధ్య గల విశాలమైన ప్రదేశంలో అనేక చిన్న చిన్న శిలలు సూర్యుని చుట్టూ పరిభ్రమించే వాటిని ఏమంటారు? అస్ట్రాయిడ్లు. వస్తువులు నీడ పొడవులు రోజు రోజుకి మారట కారణం? ఉత్తరాయము, దక్షిణాయము. నాసా, నేషనల్ ఏరోనాటికల్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. భూ పరిభ్రమణలో ఏర్పడేది? ఋతువులు. భూ ఆత్మ పరిభ్రమణలో ఏర్పడేది? రాత్రి ప్రగలు. పరిభ్రమణ, ఆత్మ పరిభ్రమణ అంటే పరిభ్రమణం అంటే ఋతువులు, ఆత్మ పరిభ్రమణం అంటే రాత్రి పగలు. ఇంకా 2008 అక్టోబర్ 2 మన దేశం చంద్రుడిని పైకి పంపిన గ్రహం ఏది? చంద్రయాన్-1. ఇంకా 2006 ఆగస్టు 25 నాటి వరకు సౌర కుటుంబంలో గ్రహంగా గుర్తించి ప్రస్తుతం గ్రహం కానిది ప్లూటో. యాక్చువల్గా నేనైతే ఈరోజు అయితే ఒక టైం టేబుల్ అయితే పెట్టుకున్నాను. అంటే ఇది యాక్చువల్గా ఇది వీడియో వచ్చేసి నిన్నటిది, బట్ నేను ఈరోజు చదివింది అయితే రేపు పెడతాను. ఇంకా నేనైతే ఇంకా ఒక టైం టేబుల్ అయితే పెట్టుకున్నాను, టైం అనేది లేదు కదా. ఇంకా ఈ 1 అవర్లో ఇది చదవాలి. ఇంకా నేనైతే సోషల్ బిట్స్ అయితే నేను చదవడం అయితే జరిగింది. ఓకే అండి, బాయ్ బాయ్.